హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ అవర్ యూనివర్స్ అనే డ్రామాలో 6th ఎపిసోడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. తాయంగు చెప్పిన ప్రపోజల్ విన్న వెంటనే హంజు బాగా సిగ్గుపడిపోయింది. ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. అప్పుడే బయట నుండి బెల్ మోగుతుంది. ఎవరో వచ్చారు. సో వచ్చింది వాళ్ళ నైబర్. ఇతడే ముందు వాళ్ళ హీటర్ పాట్ చేసిన వ్యక్తి. అసలు విషయం ఏంటంటే అతని అమ్మ వంట చేసి పంపింది. అది తీసుకుని గిఫ్ట్లు ఇవ్వడానికి వచ్చాడు. లోపలికి కూడా కాస్త ఫ్రీగానే వచ్చేస్తాడు. సో అంతలో తాయంగ్ చూస్తాడు. ఆ నైబర్ వెంటనే టీస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ ఇంటి సెటప్ చూస్తే మీరు కపుల్లా అనిపించడం లేదు అని. అప్పుడు హంజు వస్తుండగా తాయంగు అతన్ని సైలెంట్గా బయటకు పంపేస్తాడు. తర్వాత మిర్రర్లో తనను చూసుకుని షాక్ అవుతాడు. ఇలాంటి లుక్లోనే నేను ప్రపోజ్ చేశానా, ఓ మై గాడ్ అని. ఆ రాత్రంతా హంజు అతను చూసుకుంటూ నిద్రపోదు. నెక్స్ట్ డే మాత్రం లేటుగా లేస్తుంది. తాయంగు వచ్చి ఆమెను ప్రేమగా చూసి బ్లాంకెట్ కప్పేస్తాడు. ఆమె లేట్ అయిందని త్వరగా బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. కానీ తాయంగు కనిపించగానే బాగా ఆక్వర్డ్ ఫీల్ అయ్యి అల్లరి పనులు చేస్తుంది. ఎట్టకేలకు అక్కడి నుండి వెళ్ళిపోతూ, నీకు నేను బ్రేక్ఫాస్ట్ చేశాను, ఊజికి కూడా బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టేశాను, సో నీ హెల్త్ చూసుకో అంటుంది. అప్పుడు తాయంగ్, నువ్వేమైనా తిన్నావా అని అడుగుతాడు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆమెను ఎవరూ ఇంతగా కేర్ చేయలేదు. కానీ ఇప్పుడు తాయంగ్ ఆమె గురించి పట్టించుకుంటున్నాడు. సో ఇద్దరి మధ్య ఈ కేర్ చూసి ఊజు కూడా చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంతలో హంజుకి ఒక గుడ్ న్యూస్ వస్తుంది. చాలా రోజుల క్రితం అప్లై చేసిన డే కేర్ సెంటర్ నుంచి కాల్ వస్తుంది. ఊజికి అక్కడ సీట్ వచ్చింది అని. ఆమె వెంటనే తాయంగ్కి మెసేజ్ చేసి అడ్రస్ పంపిస్తుంది. నువ్వు ఆఫీస్కి వెళ్లే ముందు ఊజును అక్కడ డ్రాప్ చేయని. తాయంగు ఊజుని రెడీ చేయడానికి బాగా ట్రై చేస్తాడు. కానీ ఊజు సాక్స్ వేసిన తీసేసి పడేస్తాడు. ఇలా చాలాసేపు ట్రై చేస్తాడు. అరగంట టైం తీసుకుంటాడు. కానీ యూజ్ని డే కేర్లో వదిలి వెళ్ళేటప్పుడు తాంగ్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఒక నెల రోజుల పాటు ఈ బాబుతో గడిపాడు కాబట్టి కొన్ని గంటలు కూడా దూరంగా ఉండడం కష్టంగా ఫీల్ అవుతాడు. ఊజు కూడా అతనికి బాగా అటాచ్ అయ్యాడు. డాడ్లా చూస్తాడు. ఫారం ఫిల్ చేస్తూ గార్డియన్ దగ్గర హంజు పేరు బదులుగా తాంగ్ తన పేరు రాసేస్తాడు. తర్వాత అతన్ని మార్చాలనుకుంటాడు. కానీ యూజు ముఖం చూసి మార్చాలని అనిపించదు. తర్వాత యూజు అక్కడ ఉన్న ఫ్రెండ్స్ని చేసేసుకుని హ్యాపీగా ఉంటాడు. వెళ్ళేటప్పుడు తాయంగ్కి హగ్ చేసి బాయ్ చెప్తాడు. తాయంగ్ మాత్రం నేను వేరే అపార్ట్మెంట్కి వెళ్ళిన తర్వాత యూజు లేకుండా ఎలా ఉంటాను అని ఆలోచిస్తాడు. అతను యూజు ఫోటోలు హంజుకి పంపాలనుకుంటాడు. కానీ పొరపాటున తాను సెల్ఫీని పంపిస్తాడు. డిలీట్ చేసే లోపే హంజు చూసేస్తుంది. ఆమె బెస్ట్ ఫ్రెండ్ పక్కనే ఉంటుంది. వెంటనే టీస్ చేస్తుంది. ఇప్పుడే రిలేషన్ ఈ లెవెల్కి వెళ్ళిపోయిందా అని. సెల్ఫీలు కూడా పంపిస్తున్నాడా అంటుంది. అప్పుడు హంజు, అతను నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పాడు. కానీ నిజంగానే చెప్పాడో లేదో నమ్మలేకపోతున్నా. అప్పుడు అతను ఫీవర్ మెడిసిన్ తీసుకున్నాడు, నిద్రలో మాట్లాడాడేమో అనుకుంటున్నా అంటుంది. అప్పుడు సేయను, నీ బాస్ యున్సింగ్ మీద నీకు ఇంకా ఫీలింగ్స్ ఉన్నాయా? అతనే కదా నీ ఫస్ట్ లవ్, అందుకే తాయంగు చెప్పినా నువ్వు రెస్పాండ్ కావట్లేదా అని అడుగుతుంది. కానీ హంజు మాత్రం అలా ఏమి లేదు అని చెప్తుంది. ఆమెకి చాలా టెన్షన్గా గాబరాగా ఫీల్ అవుతుంది. ఒకసారి హంజు తన బాస్ యూన్సింగ్తో మీటింగ్కి వెళ్తుంది. తిరిగి వస్తుండగా లంచ్ టైం అయిపోతుంది కాబట్టి అతను దగ్గరలో ఉన్న కేఫ్కి తీసుకెళ్తాడు. ఆ కేఫ్ హంజుకి పాత జ్ఞాపకాలతో కనెక్ట్ అయి ఉంటుంది. అక్కడ ఒక స్పెషల్ డ్రింక్ ఉంటుంది. అది ఆమెకి చాలా ఇష్టం. యూన్సింగ్, నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ డ్రింక్ చూసి నిన్నే గుర్తు చేసుకుంటా. ఈ ఇయర్ నువ్వు దీన్ని తాగేవా లేదా అనేది కూడా ఆలోచిస్తా అంటాడు. మాట్లాడుతూ ఉండగా యూన్సింగ్కి సడన్గా తాయంగు గుర్తొస్తాడు. త్వరలోనే తాయంగు వాళ్ళ ఇంటి నుంచి షిఫ్ట్ అవుతాడని, అతను ఒక నెలకే వచ్చాడు. అది విన్న వెంటనే నాకు ఇప్పుడు రిలీఫ్గా ఫీల్ అవుతుంది. నువ్వు ఇంకో అబ్బాయితో ఉండడం నాకు బాగా ఇబ్బంది పెట్టింది అని చెప్పేస్తాడు. ఇక మరో సీన్లో తాయంగ్ ఫస్ట్ డే జాబ్ చూపిస్తారు. అతను ఊయిజంగ్కి అసిస్టెంట్గా జాయిన్ అవుతాడు. మేనేజర్ అతనికి ఒక్కొక్క పని డీటెయిల్గా ఎలా చేయాలో చెప్తూ ఉంటాడు. సరిగ్గా చేయకపోతే ఊయిజంగ్ నిన్ను నేరుగా తీసేస్తుందని కూడా వార్నింగ్ ఇస్తాడు. చూస్తేనే తెలుస్తుంది ఊయిజంగ్ని ఇంప్రెస్ చేయడం చాలా కష్టమని. కానీ తాయంగ్ ఈ జాబు శాలరీ కోసం కాదు, తన ప్యాషన్ కోసం చేస్తున్నాడు. తన లైఫ్లో ఏదో మిస్సింగ్ ఫీలింగ్ ఉండేది. సో ఇప్పుడు అది ఫుల్ఫిల్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సాయంత్రం అతను లేటుగా ఇంటికి వస్తాడు. ఆ రోజు యూజుని హంజు తీసుకొస్తుంది. తాయంగ్ కనిపించగానే ఆమె మళ్ళీ గబగబా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. అతను ఏం చెప్పకముందే నేను అన్ని పనులు చేసేసాను అని చెప్పి వెంటనే బాత్రూమ్కి పారిపోతుంది. తాయంగ్ మాత్రం నా ప్రపోజల్ వల్ల ఆమె ఎంత టెన్షన్ పడుతుందా అని ఫీల్ అవుతాడు. అంతలో అతనికి ఒక కాల్ వస్తుంది. అతను పెట్టుకున్న కొత్త అపార్ట్మెంట్ పని పూర్తయిందని చెప్తారు. ఇప్పుడే చెక్ చేసి ఎప్పుడైనా షిఫ్ట్ అవ్వచ్చు అంటారు. కానీ అతను హ్యాపీగా కాకుండా చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఫ్యామిలీతో ఉండలేదు. కానీ ఇప్పుడు హంజుకి యూజు వీళ్ళే తన ఫ్యామిలీలా అనిపిస్తున్నారు. తర్వాత అతను హంజుతో క్లియర్గా మాట్లాడతాడు. నేను చెప్పిన మాటల వల్ల నువ్వు ఎంబారస్ అయితే నీ దగ్గర నుండి నేను ఎలాంటి ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేయడం లేదు అని చెప్తాడు. నేను నా ఫీలింగ్స్ చెప్పానంతే, వాటిని దాచడం నాకు రాదు అంటాడు. యూజు మాత్రం వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు, వాళ్ళ లవ్ స్టోరీని అర్థం చేసుకుంటున్నట్టు. ఇక్కడ హంజుకి ఒక విషయం క్లియర్ అవుతుంది. తాయంగు నిజంగానే తనను లైక్ చేస్తుంది.
చేస్తున్నాడు అని. అది మెడిసిన్ ఎఫెక్ట్ అయితే కాదు అని అర్థమవుతుంది. అంతలో యూజు హంజు హ్యాండ్ బ్యాగ్ని పాడు చేసేస్తాడు. ఆ హ్యాండ్ బ్యాగ్ హంజుకి చాలా ఫేవరెట్ హ్యాండ్ బ్యాగ్. ఆమె షాక్ అయ్యి అరుస్తుంది. నెక్స్ట్ డే హంజు బ్రేక్ఫాస్ట్ కూడా చేయకుండా ఆఫీస్కి వెళ్తుంది. బాయ్ చెప్పగానే తాంగ్ ఆమె నోట్లో ఫుడ్ అయితే పెట్టేస్తాడు. నీ గురించి కూడా కేర్ తీసుకో అని అంటాడు. ఇప్పటి నుండి ఇదే రొటీన్. ఉదయం తాంగ్ యూజుని డ్రాప్ చేస్తాడు. సాయంత్రం హంజు పిక్ చేసుకుంటుంది. కానీ ఒకరోజు వాళ్ళ ఏరియాలో ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక స్ట్రేంజర్ తిరుగుతున్నాడు అని. వాడేమో ఇళ్లలోకి చొరబడి సింగిల్ ఉమెన్ని టార్గెట్ చేస్తున్నాడు. సో ఇది తెలిసిన తాంగు వెంటనే హంజుకి మెసేజ్ చేస్తాడు. జాగ్రత్తగా ఉండు, ఈరోజు త్వరగా ఇంటికి రా, అవసరమైతే నేను వచ్చి తీసుకెళ్తా అని. తర్వాత అతను అపార్ట్మెంట్కి చెక్ చేయడానికి వెళ్తాడు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. తాంగు కావాలనే 3-4 తప్పులు కనిపెట్టి మరీ చెప్తాడు. అసలు అవి తప్పులే కాదు, తినే ఊహించేసుకుని మరీ చెప్పేస్తాడు. ఎందుకంటే పని డిలే అవ్వాలి అని. అప్పుడే షిఫ్ట్ కూడా ఆలస్యం అవుతుంది. సో అలా అయితే హంజుతో ఊజుతో ఇంకాస్త టైం ఉండొచ్చు కదా అని ఆలోచిస్తాడు తాంగ్. అయితే ఈ తప్పులు సరి చేయించుకోవడానికి మళ్ళీ డబ్బులు అయితే పెట్టాల్సిందే. తాంగ్కి తెలుసు అపార్ట్మెంట్ పని డిలే అవుతే ఖర్చు కూడా పెరుగుతుంది అని. అయినా సరే హంజు యూజుతో ఇంకొంచెం టైం గడపడానికి ఒప్పుకుంటాడు. ఒకరోజు హంజు ఆఫీస్ నుండి వస్తూ బస్సులో నిద్రపోతుంది. అందుకే తన స్టాప్ మిస్ అవుతుంది. కొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇక తిరిగి నడుచుకుంటూ రావాల్సి వస్తుంది. ఇది ఇలా ఉంటే తాంగు ఆమె కోసం బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె నేను చిన్నపిల్లనేం కాదు కదా, నేను వచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో అని చెప్తుంది. కానీ ఒక వ్యక్తి ఆమెను ఫాలో అవుతున్నాడు. ఆమె భయపడి ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడే ముందే తాంగ్ కనిపిస్తాడు. నాకు తెలుసు నువ్వు ఈ రూట్లో వస్తావని, అందుకే ఇక్కడికి వచ్చాను అంటాడు. ఆమె చాలా భయపడిపోయి ఉంటుంది. అతను వెంటనే ఇంత భయపడ్డావంటే నాకెందుకు కాల్ చేయలేదు అని అడుగుతాడు. ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు నాకే కాల్ చేస్తావని ప్రామిస్ చేయి అంటాడు. ఆమె కూడా ప్రామిస్ చేస్తుంది. తర్వాత అతను ఒక గిఫ్ట్ ఇస్తాడు. అది పెప్పర్ స్ప్రే. దీన్ని బ్యాగ్లో పెట్టుకో, ఎమర్జెన్సీకి ఉపయోగపడుతుంది అంటాడు. కానీ అది సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. తాంగ్ ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ స్ప్రే నేరుగా అతని కళ్ళలో పడుతుంది. అబ్బో, అతను పెట్టే గోల్ అయితే యూజు కూడా పెట్టడు. పెద్దగా అరిచి ఏడడం స్టార్ట్ చేస్తాడు. యూజు కన్నా ఎక్కువగా ఏడ్ చేస్తాడు. హంజు అతని ఇంటికి తీసుకెళ్లి వాటర్తో చక్కగా క్లీన్ చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత కళ్ళను ఓపెన్ చేయి అంటుంది. అప్పటికే నార్మల్ అవుతుంది. సో కళ్ళు ఓపెన్ చేస్తాడు. కానీ ఇద్దరికి సిచ్యువేషన్ చాలా యాక్వర్డ్గా అనిపిస్తుంది. ఆమె త్వరగా బయటకు వెళ్ళాలనుకుంటూ బాత్రూమ్ నుండి పరిగెడుతుంది. కానీ జారి పడిపోతుంది. తాంగ్ మాత్రం వెంటనే ఆమె చేతుల్లో క్యాచ్ చేసేస్తాడు. ఇక్కడ మనకి చాలా చక్కటి రొమాంటిక్ సీన్ అయితే క్లియర్గా కనిపిస్తుంది. ఆ నెక్స్ట్ డే బిఎస్ ఫుడ్ కంపెనీలో ఒక షూటు ప్లాన్ చేస్తారు. ఎన్సింగ్ చాలా ఎక్సైటెడ్గా చెప్తాడు, కొరియాలో టాప్ ఫోటోగ్రాఫర్ మనతో పని చేయబోతున్నారు అని. వాళ్ళు ఎవరంటే ఊయిజాంగ్. ఆమెతో పాటు ఆమె అసిస్టెంట్ తాంగ్ కూడా వస్తాడు అని చెప్తాడు. కానీ హంజు ఆఫీస్లో అతను చూసి షాక్ అవుతుంది. అరే నువ్వేంటి ఇక్కడ అని భయపడుతుంది. కొంతమంది కొలీగ్స్ ఈ అసిస్టెంట్ని ఎక్కడో చూసినట్టుంది, చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు, కానీ ఎక్కడ చూసామో గుర్తు రావట్లేదు అంటారు. మొదటి మీటింగ్ తర్వాత మనమంతా కలిసి డిన్నర్కి వెళ్దాం అంటారు. ఊయిజాంగ్కి ఇలాంటి గ్యాదరింగ్స్ నచ్చవు, కానీ ఆమె మేనేజర్కి మాత్రం నాకు చాలా ఇష్టం, నేను వస్తా అంటాడు. ఎలివేటర్లో ఒక కొలీగ్ తాంగ్ని గమనిస్తూ ఉంటాడు. తాంగ్ వెంటనే గుర్తొస్తుంది. హంజు ఇంటర్వ్యూ టైంలో నేను చేసిన హంగామా వీడియోలో నా ఫేస్ కనిపించింది కదా అనుకుంటాడు. లోపలికి వచ్చేసరికి ఆ కొలీగ్ అంటాడు, అరే నువ్వే కదా ఆ వీడియోలో ఉన్న అబ్బాయివి అంటాడు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. అప్పుడే అడుగుతాడు, సో మీ ఇద్దరు రిలేషన్ ఏంటి అని అడుగుతారు. మేము మ్యారీడ్ కాదు, ఆ బాబు కూడా మా అక్క బాబు, మేము కేవలం రిలేటివ్స్ మాత్రమే అని చెప్తారు. కానీ యున్సింగ్కి ఇది అసలు నచ్చదు. ఇతరులు వాళ్ళని కపుల్లా చూడడం అతనికి ఇష్టం ఉండదు. ఇద్దరు కపుల్స్ కాదు, ప్లీజ్ టాపిక్ మార్చండి అంటాడు. తర్వాత గేమ్స్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ ఇద్దరు బాయ్స్ తాంగ్ అండ్ యున్సింగ్ ఒకరినొకరు జలస్ చేయడానికి ట్రై చేస్తారు. ఎవరు హంజుకి ఎక్కువ క్లోజ్ అనేది చూపించాలనుకుంటారు. ఒకసారి యున్సింగ్ ఆ ముఖం మీద ఏదో తీస్తుంటే తాంగ్ కోపంతో తన డ్రింక్ స్పిల్ చేసేస్తాడు. ఇక తాంగ్ కంట్రోల్ అవ్వలేకపోతుంటాడు. హంజు నువ్వు చెప్పలేదుగా మనం ఎంత క్లోజ్ అని, నిన్న నైట్ నువ్వు నన్ను ఎంత స్పైస్ అప్ చేసావో అంటాడు తాంగ్. అసలు విషయం ఏంటంటే అది పెప్పర్ స్ప్రే వల్ల. కానీ యున్సింగ్కి మాత్రం అది వేరేలా అర్థమవుతుంది. తర్వాత వాళ్ళిద్దరూ గేమ్లో పోటీ పడడం స్టార్ట్ చేస్తారు. ఒకసారి ఒకరినొకరు లాగేసుకుంటూ స్కోర్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఇక్కడ చివరికి తాంగ్ గెలుస్తాడు. హ్యాపీగా ముందుకెళ్ళి హంజునైతే హగ్ చేసేసుకుంటాడు. మా టీం గెలిచింది అంటాడు. కానీ వెంటనే ఆక్వర్డ్గా ఫీల్ అవుతాడు. అందుకే వెళ్ళి మేనేజర్ని ఇంకొకరిని కూడా హగ్ చేస్తూ ఇది నార్మల్ అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. గేమ్లో అయితే తాంగ్ గెలిచేశాడు, యున్సింగ్ ఓడిపోయాడు. కానీ తర్వాత తాంగ్ని మేనేజర్ పక్కకు తీసుకెళ్తాడు. కొంచెం పనుంది అంటాడు. ఇంకా హంజుని యున్సింగ్ తన కారులో తీసుకెళ్తాడు. తాంగ్కి ఇది అసలు నచ్చదు, కానీ చేసేది ఏమీ లేక మేనేజర్తో వెళ్తాడు.
దారిలో మేనేజర్ అతనికి లవ్ లైఫ్ గురించి అడ్వైజ్ ఇస్తూ ఉంటాడు. కానీ తాయాంగ్, మీరు వదిలేయండి, మీరేం చెప్తారు లవ్ గురించి, మీరు ఊయిజాంగ్ హస్బెండ్ అని నాకు తెలుసు అంటాడు. మేనేజర్ షాక్ అవుతాడు. మేమిద్దరం ఇంకా ఎవరికి చెప్పలేదు, నీకెలా తెలిసింది అని అడుగుతాడు. తాయాంగ్ మాత్రం చాలా ఇంటెలిజెంట్, అబ్జర్వేషన్ సూపర్ అనమాట. సో ఇంక తాయాంగ్ అయితే అలా అనేసరికి మేనేజర్ అయితే సైలెంట్ అయిపోతాడు. ఇక యూన్సింగ్ హంజుని ఒక చోటుకి తీసుకెళ్తాడు. అక్కడ వాళ్ళు ఫైర్ వర్క్స్ చూస్తారు. పాత కాలేజ్ రోజులు గుర్తు చేసుకుంటారు. ఇక్కడ హంజు ఒక నిజమైతే చెప్పేస్తుంది యూన్సింగ్కి. నేను నిన్ను వదిలి వెళ్ళింది నువ్వు నీ స్కాలర్షిప్ నాకు ఇచ్చేసావని తెలిసిన తర్వాతే అంటుంది. నువ్వు నన్ను పూర్గా చూస్తున్నట్లు అనిపించింది, అందుకే అలా ఉంటే నేను నీతో ఈక్వల్గా కాలేకపోయాను, అందుకే అబద్ధం చెప్పి దూరం అయ్యాను అంటుంది. వెంటనే యూన్సింగ్, నాకు అప్పుడే తెలుసు, కానీ నువ్వు హర్ట్ అవుతావని నేను చెప్పలేదు అంటాడు. కొద్దిసేపటి తర్వాత అతను ఆమెని ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తాడు. ఆమె మెట్ల పైకి వెళ్తుండగా తాంగ్ కాల్ చేస్తాడు. సేఫ్గా ఇంటికి చేరావా అని అడుగుతాడు. ఆమె కాల్లో మాట్లాడుతుండగానే గమనిస్తుంది ఇంటి డోర్ ఓపెన్గా ఉండడం. లోపల చూసేసరికి ఇంట్లో అన్ని వస్తువులు చెల్లాచెదురుగా ఉంటాయి. అప్పుడే లోపల నుంచి ఒక షాడో బయటకు వస్తున్నట్టు కనిపిస్తుంది. అది చూసిన వెంటనే హంజు గట్టిగా అరుస్తుంది. ఇక్కడతో ఈ పార్ట్ ఎండ్ అవుతుంది. సో నెక్స్ట్ ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు గనక మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.